ఛానల్ పాయింట్ అమ్మ చేసినట్టు ఫ్రై చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండీలు పెట్టుకొని బాండీల్లో నూనె పోసుకొని వేడి చేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత దాంట్లో మా అమ్మ దగ్గర కట్ చేయించిన వంకాయ ముక్కలు అయితే వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పొంగుతున్నాయో, బుడబుడాలు వస్తున్నాయి ఫ్రెండ్స్. మొత్తం నా మీద వెంట పడింది ఫ్రెండ్స్, నాకు కాలిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అవి అయితే బ్రౌన్ కలర్లో వచ్చేలా చూడాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆగుతున్నాయి, కలిపెడుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్లో వచ్చేటప్పుడు అట్ట అవుతాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని అలాగే కలబెట్టుకొని దాని తర్వాత ఇంకాసేపులో పెట్టుకొని తీసేయాలి ఫ్రెండ్స్. అప్పుడు గోల్డ్ కలర్లో రావాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాసేపు వంకాయకి అయితే ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. వడలు తొడలు బొండాలు దోశలు సవారీకి గురుగు పిట్ట సవాలే లేస్తే బిడ్డ పెగులు తీసి మెడల వేసి అరుద పిట్ట. ఆట ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వంకాయలు అయితే బ్రౌన్ కలర్లో అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టెయిన్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. దీని తర్వాత ఇప్పుడు మనమైతే దీంట్లో ఉండే ఆయిల్ అంతా స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన నెల్లూరు స్టైల్లో పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత అయితే తెల్లగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని మిక్సీ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. దాని మీద ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ 3 వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కాసేపు కలపాలి ఫ్రెండ్స్. కలిపి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా నవ్వుతున్నాను నేను. కలిపిన తర్వాత అట్లా కలుపుకుంటారు ఫ్రెండ్స్. దాని తర్వాత కాసేపు తర్వాత అట్టే కలుపుకోవాలి ఫ్రెండ్స్ కాసేపులు. దాని తర్వాత దాంట్లో వంకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు వేసుకున్న తర్వాత మనం చేసుకుని నెల్లూరు స్టైల్ పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పొడి వేసుకున్న తర్వాత కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత మొత్తం కలిపెట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత బాగా వస్తుందండి, ఇంకా చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ తినిపిస్తాను. నన్ను ఏమంటారు, కొడతారో తిడతారో చూద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ నేను ఇంకా చూడలేదు. టేస్ట్ వచ్చి అదిరిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకొని చూడండి.